తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కామ్ అనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమాకి మించిన ట్విస్టులతో ఈ స్కామ్ దూసుకెళ్తోంది. ప్రజల రక్తాన్ని తాగి ఎన్నో వేల కోట్లు కొట్టేసిన నాయకులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. వారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తుంటే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతోంది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ రోజుకొక విషయాన్ని బయటపెడుతూ దుమ్ము రేపుతోంది. దాదాపు ఈ స్కామ్ లో 40 మంది నిందితులున్నారు. ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. ముందుగా మెయిన్ క్యాండిడేట్ రాజ్ కసిరెడ్డి అరెస్ట్, తర్వాత సీఎంఓ కీలక అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారు అరెస్ట్ అయ్యారు. ఇక రీసెంట్ గా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఇంతమందిని అరెస్ట్ చేసినా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కానీ వీళ్ళ గుంపులోకి ఒకడొచ్చాడు. ఇప్పుడు ఈ ఒక్కడితోనే మొత్తం డొంక కదిలిస్తోంది సిట్. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ స్కామ్ లో బయటకొచ్చిన మరో స్కామ్ స్టార్ సిహెచ్ వెంకటేష్ నాయుడు. రాజకీయాల గురించి తెలిసిన వారికి ఇతని గురించి పూర్తిగా తెలియదు. కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని మాత్రమే అందరికీ తెలుసు. గత 2 రోజులుగా ఇతనికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో బయటకొచ్చి తెగ హల్చల్ చేస్తున్నాయి. అప్పటి నుంచి ఎవడబ్బా వీడు తెగ హడావిడి చేస్తున్నాడు, కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో ఆడుకుంటున్నాడు, తమన్నా లాంటి స్టార్స్ తో చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నాడు, జగన్, కవిత, కేటీఆర్ లాంటి బడా నేతలతో ఫోటోలు దిగుతున్నాడు, అంత పెద్ద సౌండ్ పార్టీ అంటూ వెంకటేష్ నాయుడు గురించి తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. 2019లో డమ్మీ క్యాండిడేట్ గా వైసీపీ తరపున నామినేషన్ వేసి కేవలం 5 లక్షలే నా సంవత్సర ఆదాయం అని చెప్పిన వెంకటేష్ కి సడన్ గా ఈ 5 ఏళ్లలో ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, సెలబ్రిటీస్ తో కలిసి ఓన్ చార్టెడ్ ఫ్లైట్స్ లో ఎలా తిరగలుగుతున్నాడనేది ఇప్పుడు అందరిలోనూ మొదలైన అనుమానాలు. ఈ అనుమానాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మాయిలతో బ్రోతల్ పనులు చేయించే వెంకటేష్ నాయుడు హై ప్రొఫైల్ గా ఎలా ఎదిగాడు, అతని పాపాల చిట్టా గురించి ఈ వీడియోలో వివరంగా మీకు వివరిస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఫారెన్ కి పారిపోతున్న వెంకటేష్ నాయుడిని పక్కాగా ప్లాన్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత A34 గా అతన్ని పెట్టిన తర్వాత వెంకటేష్ నాయుడుకి సంబంధించిన వీడియోలు వరుసగా సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. అయితే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెంకటేష్ నాయుడు ముందు జూనియర్ ఆర్టిస్టులతో, సెలబ్రిటీస్ తో, మోడల్స్ తో ప్రాస్టిట్యూషన్ చేయించేవాడు. హై ప్రొఫైల్స్ ఉన్న వారికి అమ్మాయిలను ఎరగా వేసి హైటెక్ వ్యభిచారం నడిపేవాడు. అలా కాంటాక్ట్స్ పెంచుకుని నిదానంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ చిన్న చితక సెటిల్మెంట్ చేస్తూ కోట్లు సంపాదించుకున్నాడు. ఇక హైదరాబాద్ లో ఉండే చెవిరెడ్డి వ్యాపారాలను అన్ని చూసుకునే స్టేజ్ కి చేరుకున్నాడు. ఇక 2011 నుంచి వెంకటేష్ నాయుడు లైమ్ లైట్ లోకి రావడం మొదలుపెట్టాడు. వైసీపీ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా వాటిలో పాల్గొని చెవిరెడ్డి సహాయంతో అందరి బడా నేతలతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడు. అప్పుడే జగన్ కంట్లో పడ్డాడు. అలా వైసీపీకి సన్నిహితుడిగా మారాడు వెంకటేష్. ఇక వెంకటేష్ కి ఇటు టీఆర్ఎస్ నేతలతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇతని ఫేస్బుక్ చూస్తే ఇతను కలవని, ఫోటో దిగని రాజకీయ నాయకుడు ఉండడేమో అనిపిస్తుంది. హై ప్రొఫైల్ ఉన్న ప్రతి వాడితోనూ వెంకటేష్ కి మంచి రిలేషన్ ఉంది. కేటీఆర్ కి సంబంధించి 10 లక్షల విలువైన యాడ్స్ ని ఎన్నోసార్లు హిందూ పేపర్లో వెంకటేష్ నాయుడు ప్రింట్ చేయించేవాడంటేనే అర్థం చేసుకోండి బీఆర్ఎస్ తో అతనికి ఎలాంటి సంబంధాలున్నాయో. అయితే 2019 ఎలక్షన్స్ లో చెవిరెడ్డి నియోజకవర్గంలో వెంకటేష్ నాయుడు ఒక డమ్మీ క్యాండిడేట్ గా నామినేషన్ వేశాడు. అప్పుడు అతనిచ్చిన అఫిడవిట్ లో అతని ఆదాయం కేవలం 5 లక్షలే అని చెప్పడం, ఇప్పుడు బయటకొచ్చిన నోట్ల కట్టలతో ఆయన ఆడుకోవడం, తమన్నా లాంటి స్టార్స్ తో లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరగడం చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇప్పుడు సిట్ కూడా ఇదే కోణంలో దర్యాప్తు మొదలెట్టింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి KGF సినిమాలో హీరోలాగా అమ్మ సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నాడు. నన్ను ఎలాంటి స్కామ్ లో అయినా ఇరికించండి, కానీ ఈ లిక్కర్ స్కామ్ లో ఇరికించకండి. నాకు లిక్కర్ అంటేనే అసహ్యం. మా నాన్న తాగొచ్చి అమ్మను కొట్టేవాడు, దాంతో మా అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు వెళ్ళింది. అప్పటి నుంచి మద్యం అంటేనే అసహ్యం. అలాంటిది నేను ఇలాంటి స్కామ్ ఎలా చేస్తాను అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నాడు. అయితే మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి మెయిన్ వికెట్ అయితే మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొమ్మును భద్రపరచడం, అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చడం వెంకటేష్ నాయుడు చూసుకునేవాడని పొలిటికల్ సర్కిల్స్ టాక్. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో తమకు ఏ పాపం తెలియదని, ప్రభుత్వమే కక్ష సాధింపుకు దిగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా అతని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనబడ్డం, భారీ డెండ్లు, నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేయడం, అంతటితో ఆగకుండా వెంకటేష్ నాయుడు విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనబడడం చూస్తుంటే ఈ స్కామ్ వైసీపీ హయాంలో జరిగిందనేది ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. అయితే ప్రత్యేక విమానాల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి సొమ్మును తరలిస్తున్నట్లు కూడా కామెంట్ వినిపించాయి. అంతేకాకుండా జగన్ లండన్ టూర్లో వెంకటేష్ నాయుడు కలిసి లిక్కర్ లెక్కలు డిస్కస్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొమ్మును సేఫ్ జోన్ లో తీసుకెళ్లే బాధ్యత వెంకటేష్ నాయుడుదేనని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కూడా ఈ కోణంలోనే వెంకటేష్ నాయుడు చుట్టూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ లేటెస్ట్ లిక్కర్ స్టార్ వెంకటేష్ నాయుడుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని దోచేసి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని దోచేశారు. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్నది ఈ స్కామ్ మెయిన్ అలిగేషన్. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి ఎవరనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.